ఇక డిబేట్కి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు అండ్ బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు అండ్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, కోటేశ్వరరావు గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఈ మూసీ ప్రక్షాళన ద్వారా మొత్తం రియల్ ఎస్టేట్ స్కామ్ జరుగుతోందని ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. పేదలపై దాడి అని చెప్పేసి ఎంఐఎం బీజేపీ విమర్శిస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఇది తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్తా ఉంది. సో అసలు ప్రజలకు నిజమైన లాభం ఏంటంటారు దీని ద్వారా? మూసీ ప్రక్షాళన చేయాలి, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయాలి, తెలంగాణలో కాలుష్యకారకమైనటువంటి ప్రతి నీటి వనరును కూడా ప్రక్షాళన చేయాలి. ఆ చేసేటువంటి క్రమంలో ఎక్కడైనా రియల్ ఎస్టేట్ అభివృద్ధి అయితే దాన్ని తప్పుపట్టాల్సినటువంటి పని లేదు. మరి ఎందుకని ముందు అసలు ప్రక్షాళన అనేటువంటిది జరిగితే తర్వాత రియల్ ఎస్టేట్ కోసం చేశారా లేకపోతే ఇంకోటి చేశారా అనేటువంటి దాన్ని ఆరోపణలు మనం చూడొచ్చు. అసలు ప్రక్షాళన చేయాలనే దగ్గరే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయటం ఏంటి అనేటువంటిది నా ప్రశ్న. అందుకని మరి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి కంటే ముందు మన హుస్సేన్ సాగర్ గురించి ఏం చెప్పారో అందరికీ తెలుసు కదా. మళ్ళా కొబ్బరి నీళ్ళు లాగా చేస్తాను, తాగేట్టు చేస్తాను నేను అని చెప్పినటువంటి పెద్ద మనిషి తాగడం సంగతి తర్వాత ముందు దిగితే కాళ్ళు బొబ్బలు ఎక్కుతాయి, లేకపోతే రోగాలు అంటుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకని దాన్ని శుద్ధి చేయలేకపోయారు? పోనీ అక్కడ దాన్ని శుద్ధి చేస్తే ఏమన్నా ఆయనకి రియల్ ఎస్టేట్ బీఆర్ఎస్ నాయకులకు కానీ లేదా కేసీఆర్ కుటుంబానికి కానీ ఏమన్నా అక్కడ అవకాశం లేదనేనా? అందుకని చేయలేదా? మూసీని చేస్తే రేవంత్ రెడ్డికి లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబానికి లేదా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి కలుగుతుందని చెప్పేసి అంటున్నారు రియల్ ఎస్టేట్. మరి మీరెందుకు చేయలేదు? అందుకని ఈ విధమైనటువంటి అడ్డు సవాళ్ళతోటి ఆరోపణలతోటి హైదరాబాద్ ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని కాలుష్యంలో ముంచి తేల్చడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తా ఉంది. ఇది ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఇప్పుడు తెలుసు మనకి, ఇప్పుడు మూసీలో కాలుష్యం పరిశ్రమల నుంచి లేకపోతే ఇతరత్ర వచ్చేటువంటి కాలుష్యంతో నల్గొండ జిల్లా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. రైతాంగమే కాదు, ఈ కాలుష్యం అంతా వెళ్ళి ఎక్కడ కలుస్తా ఉంది? కృష్ణా రివర్ లో కలుస్తా ఉంది. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు? ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి వాళ్ళు అందరూ బాధ్యులే. మరి దీన్ని నివారించాలా లేదా అనేది నా ప్రశ్న, ముందు ప్రశ్న. నివారించిన తర్వాత జరిగేటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లేకపోతే ఇంకోటో అది తర్వాత మాట్లాడుకోవచ్చు, లేదా తర్వాత ఆరోపణలు చేయొచ్చు, విమర్శలు చేయొచ్చు. ఫస్ట్ ప్రక్షాళన జరగాలనేది నేను